ఆపరేషన్ కగార్ అనేది ఏమనిపించింది? మీరు హిందూ మతం అంటున్నారు, మేము హిందూ మతంలో పుట్టుక ఎంత ఇంపార్టెంట్, చావు కూడా అంత ఇంపార్టెంట్. కర్మకాండ అనేది అంత ముఖ్యం, అంత ఇంపార్టెంట్. కర్మకాండకి మీరు అనుమతివ్వకుండా మీరే కాల్చిపడేస్తే, మీరే కాల్చేస్తే, మీరే తగలబెడేస్తే ఇంకెందుకు మీరు హిందూ మతం గురించి మాడతారు? రావణాసుడు తెలుసుకుంటే రాముడు ఏముంటాడు తెలుసా? రావణాసురా నువ్వు అలసిపోయావు, వెళ్ళు విశ్రాంతి తీసుకో, రేపురా యుద్ధం చేద్దాం అంటాడు. దట్ ఇస్ ది వార్ నీతి. ఆ నీతిని మీరు ఎక్కడ పాటించారండి? ఆపరేషన్ కగారు ఇప్పుడు పెట్టారు, ఓకే, ఈ రకంగా చేశారు. మీరు ఆపరేషన్ సింధూర్ అన్నారు కదా, మరి ఆపరేషన్ సింధూర్ అని పెట్టినప్పుడు మనకి శత్రుదేశం పాకిస్తాన్ మేము మీతో చర్చ జరుపుకుంటాం, ఇప్పుడు వారు ఆపేద్దాం అంటే మీరు వాళ్ళని హానర్ చేశారే, వాళ్ళు గౌరవించారే, పాకిస్తాన్ మీరు గౌరవించారే, శత్రుదేశాన్ని గౌరవించారే, మీరు యుద్ధం ఆపేశారే. అలాంటిది ఈ భూమి పుత్రులు, ఈ భరతమాత బిడ్డలు మనం చర్చించుకుందాం అని చెప్పినప్పుడు మీరు హానర్ చేయకుండా ఆపరేషన్ కగారు అని పేరు చెప్పి తుదముట్టించాలనుకోవడం చూసారా? ఇదేమి నీతండి. ఎక్కడ రాపిడి, ఎక్కడ దోపిడి, ఎక్కడ పేడం జరుగుతుందో అక్కడ ఉద్యమం ఉంటుంది. ఆ ఉద్యమాన్ని ఎవడు అనసలేడు. మీరు అనసాల్సింది ఆపరేషన్ కగారు పేరు చెప్పి నక్సలైట్ ఉద్యమాన్ని కాదు, మీరు అనసాల్సింది రాపిడిని, పేడని, దోపిడిని అనచండి. వాళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారు? వాళ్ళకి మూలం ఏంటి? ఈ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయమంటున్నారు, ఆదివాసీల హక్కుల్ని కాపాడమంటున్నారు. వాళ్ళు చెందాల్సినటువంటి 5th షెడ్యూల్ అండ్ 170 యాక్ట్, చోటా నాగ్పూర్ టెనెంట్ యాక్ట్, ఆ యాక్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఆదివాసీలు కాపాడండి. ఇక్కడ ఏ ఉద్యమాలు వాళ్ళు హ్యాపీగా ఉంటాయి, అర్థంగా ఇంప్లిమెంట్ చేయండి సార్. ఆదివాసీల హక్కులు కాపాడండి సార్. మై హంబుల్ రిక్వెస్ట్ సార్.